అమెరికా అధ్యక్షుడు వ్యవహరించే తీరు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఏ టైంలో ట్రంప్ గారు అధికారం చేపట్టారో, అధ్యక్షుడయ్యారో, అక్కడి నుంచి కూడా వివిధ రకాలుగా ఒకటి కాదు, రెండు కాదు, చాలా అంశాలు. అసలు ట్రంప్ గారు ఏం ఆలోచిస్తున్నారు, ఆయన తీరేంటి, ఆయన ఆలోచన సరళి ఏ రకంగా ఉంటుందో ఎవ్వరికీ అంతు చిక్కట్లేదు. ఆయనకు కూడా అర్థం అవుతుందో లేదో మరి ఆయనకే తెలియాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను మోనార్క్, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు అని తెలుగు డైలాగ్ చాలా ఫేమస్ డైలాగు. ఆ డైలాగు అచ్చు కుద్దినట్లుగా ఆ సూపర్ హిట్ సినిమాలో డైలాగ్ అది ట్రంప్కు సరిగ్గా సరిపోతుంది. ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న అంశాలు. ఎందుకంటే ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు అవనియండి, ప్రతిదీ కూడా ఆయన ఏం చేసిన నిర్ణయం తీసుకున్నా తీసుకోకపోయినా సంచలనమే. ఆయన మాట్లాడే తీరు మరి కాలానుగుణంగా దేశపరంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఆ ఫ్లోలో ఏవైనా ఆయన మాట్లాడేస్తున్నారా, తర్వాత నాలుగు ఖర్చుకుంటున్నారా, ఇది కూడా ఆయన ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా ఎక్కడ యుద్ధాలు జరిగినా ఏం జరిగినా ఆయనే పేరు మాత్రం మారిమోగిపోతుంది. ఎందుకంటే ఈ విషయాలన్నీ ఇప్పుడు ట్రంప్ వైఖరిపై విశ్లేషిస్తే ఏదైతే ముందుగానే చెప్పానో నేను మోనార్క్ని, నన్ను ఎవ్వరూ మోసం చేయలేరనే ఈ డైలాగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. అయితే భారత్ పాక్ యుద్ధంలో దూరదృష్టితో వ్యవహరించానని ట్రంప్కు పాక్ కితాబు. ఆయన చాలా దూరదృష్టితో వ్యవహరించారు, ఆయన చాలా గొప్పవారు అని చెప్పి పాక్ పొగిడింది. పాక్ పొగడకపోతే వేరే గత్యంతరం లేదు. అక్కడ ట్రంప్ కార్డు వేయకపోతే వీళ్ళు బతుకు ఏమీ లేదు, బుగ్గిపోలే. సో చెడ్డవాళ్ళు అవనివ్వండి, ఇంకోరవనివ్వండి, కాపాడే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ కాలు మొక్కాలి, వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండాల్సిన అవసరం ఉంది. సో భారతదేశానికి అయితే ఆ పరిస్థితి లేదు. ఎవరి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర దేహి అనే పరిస్థితిలో భారతదేశం ఏనాడు లేదు, ఉండబోదు కూడా. అది భారతదేశ కెపాసిటీ. సో పాక్కి ఆ పరిస్థితి లేదు, తినడానికే తిండి లేదు. ఇప్పుడు ఎక్కడెక్కడ ఎవరు బతుకుతున్నారో ఎలా పోతున్నారో కూడా తెలియని పరిస్థితి. మరి ఈ టైంలో అమెరికా వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తున్నది, షడ్రుచులతోటి విందు భోజనాలు ఏర్పాటు చేస్తున్నది, వినోదాలు అందిస్తుంది. మరి ఇలాంటి టైంలో ఆ మాత్రం పొగడంలో తప్పు లేదు, దాన్ని ఎవరో కూడా తప్పు పట్టరు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు ఆయన సాయం చేస్తున్నాడు కాబట్టి ఆ రుణం వాళ్ళు తీర్చుకుంటున్నారు. చేతలు ఎలానా తీర్చుకోలేదు కాబట్టి మాటల్లో తీర్చుకుంటున్నారు. అందులో వేరే ఆలోచించాల్సిన అవసరం ఏం లేదు. ఇక భారత్ పాక్ యుద్ధంలో దూరదృష్టితో వ్యవహరించానని ట్రంప్కు పాక్ కితాబు. శాంతి దూత ట్రంప్ అంటూ ఆకాశాన్ని ఎత్తిన అసీం మునీర్. ఆకాశానికి ఎత్తాడు ఆయన. ఇక వచ్చే ఏడాది నోబెల్కు ట్రంప్ను ఎంపిక చేయాలని పాకిస్తాన్ ప్రతిపాదన. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే 24 గంటలు గడవక ముందే ఎప్పుడైతే ఈ ప్రకటన తెచ్చిందో, ఎప్పుడైతే మునీరు అమెరికా వెళ్ళాడో, అక్కడ ప్రతిపాదన చేశాడో, అమెరికాలో మునీర్ గారికి వచ్చిన స్వాగతం మనం చూసాం. తరిమి కొట్టారు. ఆ విజువల్స్ అవి కూడా మన దగ్గర ఉన్నాయి కదా. లాస్ట్ టైం కూడా మనం ప్లే చేయడం జరిగింది. చీ అన్నారు, పో అన్నారు, ముర్దాబాదులు కొట్టారు. నీ వల్లే పాక్ నాశనం అయిపోయిందని చెప్పారు. నువ్వు పోతేనే కానీ పాక్కి మంచి రాదని చెప్పారు. ఎన్ని మాటలు మాట్లాడారు. చాలా అమెరికా లాంటి దేశంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వెళితే ఆయనకు వచ్చిన స్వాగత సత్కారాలు చూస్తే, పాక్ ముస్లింలు ఏ రకంగా రియాక్ట్ అయ్యారో చూస్తే ఆయన బతికేంటో అర్థమైపోద్ది. ఎక్కడన్నా ఉంటుందా ఏ దేశంలో ఉన్నాని? ఎప్పుడన్నా చూసామో మన గతంలో ఎలాంటి పరిస్థితి? ఎవ్వరు కూడా ఊహించిన పరిణామం ఇది. ఎక్కడ జరగదు, ఇంత ఘోర అవమానం ఎక్కడ జరగదు. ఒక అమెరికా అధ్యక్షుడు విందుకు పిలిస్తే ఆ విందుకు హాజరవ్వడానికి వెళుతున్న ఆయనకి అడుగడుగునా నిరసనలు, అడుగడుగునా ముర్దాబాదులు కొడుతున్నారంటే మరి ఇంకా ఆ మునీరు మరి ఏ రకంగా ఉంటున్నాడో అర్థం కాదు. ఆయన కొంతమంది అన్నీ తుడిచేసుకుంటారు, చీ అన్న తూ అన్న పట్టించుకోరు. ఆ కోవకి చెందినాడని చెప్పి సోషల్ మీడియాలో మాట్లాడుతున్న మాటలు మనం మాట్లాడుతున్నది కాదు ఇది. ఇక 24 గంటలు గడవక ముందే ఇరాన్పై భారీ బాంబులతో అమెరికా దాడి. అసలు ఊహించిన విధంగా అమెరికా ఎంటర్ అవుతుంది, అమెరికా ఏదో ఇజ్రాయెల్ సాయం చేస్తుంది అనుకున్నాను, కానీ డైరెక్ట్గా బాంబర్లతో దాడి చేస్తుందని ఎవరు ఊహించలేదు. అయితే పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చిన ట్రంప్ నిర్ణయం. ప్రపంచ దేశాలన్నీ కూడా షాకు గురైనాయి. ఇదేంటి ఇంత సడన్గా ఈయన ఎంటర్ అయిపోయాడు ఏంటి, ఈయన వెళ్ళి వాళ్ళు అనువాసనాలు దాని మీద ఆ బాంబర్లతో దాడి ఏంటి, అవి ఏమన్నా రేడియేషన్ లీక్ అయితే పరిస్థితి ఏంటి, ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వచ్చేసే ప్రమాదం పొంచి ఉంది. ఇవన్నీ కూడా టెన్షన్లు కదా, సామాన్యమైన విషయం కాదు కదా. ఇప్పుడు
ఎవరి దేశాలు వాళ్ళు పాలించుకుండి ఏవో వాళ్ళ పాటలు ఏవో వాళ్ళు పడుతున్నారు, అభివృద్ధి కోసం ఏవో వాళ్ళ తిప్పలాలు పడుతున్నారు. ఇలాంటి టైంలో థర్డ్ వరల్డ్ వార్ వస్తే మొత్తం నాశనమే కదా. ఎన్ని ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది, ఎంత దారుణం. ఇప్పుడు ఆ పెట్రోల్ ధరలు అనివ్వండి, లేకపోతే ముడి సరుకులు అవనివ్వండి, ఎంత పెరిగిపోతుంటే రేట్లు సామాన్య ప్రజలు భరించలేరు. డబ్బున్నవాడికి ఓకే పర్వాలేదు, కానీ ఒక పక్క ప్రాణ నష్టం, మరో పక్క ఆస్తి నష్టాలు, మరో పక్క దేశాలు చింద్రమైపోతాయి. ఏదో ఒక మాట కాదు కదా, ఒక బాంబు కాదు కదా వేసి పడేయడానికి. ఇలాంటి టైంలో ఆచితూచి అడుగులు వేయాలి. భారతదేశం పాకిస్తాన్ని ఎందుకు వదిలేసిందండి? ఎందుకు వదిలేసింది? కారణం ఒక్కటే, దేశం ఇబ్బంది పడుతుంది, దేశ పౌరులు ఇబ్బంది పడతారు. అమాయకంగా ఏ తప్పు చేయని పాక్ ముస్లింలు, పాక్ ప్రజలు చనిపోతారు. మన శక్తి చూపించాలంటే ఎంతసేపు, తుదముట్టించాలంటే ఎంత సమయం, అది కాదు కదా ఆలోచించింది భారత వ్యవహార శైలి ఏంటి? ఎందుకు అనవసరంగా ప్రాణ నష్టం, అన్యాయంగా ఒక దేశాన్ని నాశనం చేయడం ఎందుకు? మన దగ్గర విడిపోయిన దేశమే కదా. వాళ్ళకి ఎంత దుర్మార్గులు అవనివ్వండి, ఎంత కుట్రపూరితంగా ఆలోచనలు చేయనివ్వండి, ఎంతో కొంత మంచి మానవత్వం ఉన్న భారతదేశం కాబట్టి, భరత రక్తం కాబట్టి ఇది ఆ మంచితనం ఇక్కడ ఉంటూనే ఉంటుంది, ఉన్నది ఉంటూనే ఉంటుంది. ఇక్కడ వాతావరణం అలాంటిది, ఇక్కడ ఆలోచన సరహా అలాంటిది, ఇక్కడ జీవన శైలి అలాంటిది, మంచి మానవత్వం. సో అక్కడ అది లేదు కదా అని చెప్పి మనం కూడా క్రూరులాగా ప్రవర్తించలేం. అందుకనే పోనీ బతుకు అని చెప్పి విధిల్చింది, ప్రాణభిక్ష పెట్టింది వాళ్ళకి. అది తెలుసుకోవాల్సింది. పాకిస్తాన్తో పాటు ప్రపంచ దేశాలందరికీ కూడా షాక్ ఇచ్చిన ట్రంప్ నిర్ణయంతో పాక్ గొంతులో వెలక్కై పడింది. ఎందుకంటే పాకిస్తాన్ ఆయనకి నోబెల్ బహుమతి అంటున్నది. ఇలాంటి టైంలో ఇరాన్ మీదకి వాళ్ళకి వెళ్ళారంటే ముస్లిం దేశాల పరిస్థితి ఏంటి? పాకిస్తాన్. సో దీని ఎఫెక్ట్ ఏమైంది? ట్రంప్ను నోబెల్కు ప్రతిపాదించినందుకు పాక్లో ప్రతిపక్షాల నిరసనలు, ఆర్మీ చీఫ్ మునీర్పై సర్వత్రా ఆగ్రహం. ఏ ముహూర్తాన్ని మునీరు అడుగెట్టాడో కానీ ప్రతిరోజు అతనికి బాదుడు అన్ని రకాలుగా. మొన్న యుద్ధం టైంలో బంకర్లకు వెళ్ళి దాక్కున్నాడు, బయటికి రావడానికి లేదు, ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు. పాక్ ముస్లింలు రోడ్లు ఎక్కారు, నిరసనలు వ్యక్తం చేశారు, దొరికితే వేసేయడానికి చూశారు, దొరకలేదు, తప్పించుకున్నాడు. ఏదో దారిని అమెరికా వెళ్ళాడు, అమెరికా నుంచి వచ్చాడు, అక్కడేదో మాట్లాడాడు, ఏదో చూస్తున్నాడు అనుకునేసరికల్లా మళ్ళీ ఇది ఈయన ప్రతిపాదన మీద ఆగ్రహం. ఎప్పుడైతే ఆయన ఇరాన్ మీద అటాక్ చేశారో అదంతా మళ్ళీ మునీర్కి చుట్టుకుంది. అంటే మునీర్కి ఏదో రకంగా ముంచుకొస్తుంది. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైతే 24 గంటల్లో ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ఆపేస్తామని ట్రంప్ ప్రకటించారు. అయితే జెలెన్స్కీపై తీవ్ర ఒత్తిడి చేసి ఒప్పందాలు, అటు పుతిన్ను ఒప్పించలేక ఎంతో కొంత కాంప్రమైజ్ అయ్యే పరిస్థితో, లేకపోతే ఎంతో కొంత సైలెంట్ అయిపోయే పరిస్థితి. ఎందుకంటే రష్యాతోటి, చైనాతోటి, వీటితోటి పెట్టుకుంటే పరిస్థితి ఉండదు. నేను ముందుగా చెప్పినట్లుగా చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎవరు గెలిచారా ఎవరు ఓడారా అన్నది కాదండి. యుద్ధం అన్న దగ్గర ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పోయేది అమాయకమైన ప్రజలు, దేశం చింద్రమైపోతుంది. సో దాన్ని పోడ్చలేరు వేరే ప్రభుత్వాలు. మనం తీసుకునే క్షణికావేశంలో కొన్ని నిర్ణయాలు మన జీవితాన్ని నాశనం చేసేస్తుంటుంది. ఇప్పుడు ఆవేశపూర్వకంగా ఎవరినో మర్డర్ చేసేస్తారు, పరిస్థితి ఏంటి? జీవితాంతంతో జైల్లో ఉండాలి. జీవితం పోయినట్టే కదా, ఆ కుటుంబం రోడ్డున పడినట్టే కదా. ఇది అలాంటి పరిస్థితే. మనకు అధికారం ఉంది కదా అని మనం వేరే రకంగా ఉంది కానీ ఇష్టం వచ్చినట్లుగా మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటే అది దేశం మీద పడుతుంది. ఏ దేశానికన్నా, అది అమెరికా అవనియండి, ఆఫ్రికా అవనియండి, ఏదైనా దేశమే. అందరూ మనుషులే, అందరిలో ఉండేది రక్తమే, అందరూ పీల్చేది ఆ గాలే, అందరూ తాగేది ఆ నీరే. కావస్తే కొద్దిగా ప్యూరిఫై చేసుకుంటే డబ్బులు ఉన్న వాళ్ళు వేరే రకంగా తాగుతారు, కొంతమంది కాలువ నీళ్ళు తాగుతారు, తప్పేమీ లేదు. అది బతకడానికైతే నీరు ఉండాలి, ఆ నీరు అందుతుంది. ఇక గాజాలో ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ప్రకటనలు, ట్రంప్ ఆదేశాలను బేఖాతరు చేసిన ఇజ్రాయెల్. ఇక తన ఆదేశాలను ఇజ్రాయెల్ పట్టించుకోకుండా ఇజ్రాయెల్కు అండగా ఇరాన్పై బాంబుల వర్షం. ఇది చాలా కీలకమైన ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు ఎటు దారి తీస్తుందని బిక్కుమని మిగతా దేశాలని చూసే పరిస్థితి. ఇక ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేశామని ప్రకటనలు, ప్రజా సమూహాలను హాని తలపెట్టలేదన్న ట్రంప్. ఇరాన్ను నాశనం చేయడం మా విధానం కాదు, ఇరాన్ గొప్ప దేశంగా ఎదగాలని నీతి సూక్తులు. లెంపకాయ కొట్టి నేను కొట్టలేదురా, నీ బొగ్గ మీద ఇక్కడ ఏదో ఉన్నది, అందుకని అది ఏదో కొద్దిగా తుట్టానని చెప్పి గోప పగిలేలా కొట్టినట్టు ఉన్నది. గోబ పగిలితే ఇక్కడ గట్టి చాచిపెట్టి వాడు కొట్టారనుకోండి, ఏమవుతుంది? 5 ఏళ్ళు అంటుకుపోతాయి. ఆ మచ్చ కోసం తీయాలని చెప్పి ఇంకొక 5 ఏళ్ళు అంటించారంటే ఎంత విడ్డూరంగా ఉంటుంది. అదే టైపు. ఇరాన్ బాగోవాలి, ఇరాన్ దేశం బాగోవాలన్నప్పుడు మీరు శాంతితో తవ్వండి. ఇండియా పాక్ అయ్యానని మీరు చెప్పుకున్నారు కదా ట్రంప్ గారు, ఆ రకంగానే శాంతితో తవ్వండి.
ఆ రెండింటిని యుద్ధం లేకుండా చూడండి, ప్రపంచ దేశాలన్నీ శాంతిగా ఉండాలని చూడండి. మీరు అగ్రరాజ్య అధినేతగా మీరు ఎదగండి, ఎవరో కాదనసం లేదు, మీరు పాలించండి, అందరితోటి మంచిగా ఉండండి. మీకు అవకాశం ఉంది కాబట్టి మంచిగా ఎవరు ఎటువంటి చెడ్డదారికి వెళ్లకుండా ఈ రకమైన యుద్ధాల జోలికి పోకుండా చూడండి, ఎవ్వరూ కాదంటారు. కానీ ఈ రకంగా ఒక చెంప మీద కొట్టి నేనేదో తుడ్డానికి చేశానని చెప్పి ఇంకో 5 ఏళ్ళు అంటిస్తే అది నమ్మే పరిస్థితి ఉండదు. ఇక భారత్ పాక్ యుద్ధంలోనూ ట్రంప్ ఈ రకంగా వ్యాఖ్యలు, కాల్పుల వివరణ చేయించింది నేనే అంటూ ఒకసారి, నా ప్రమేయం లేదంటూ మరోసారి ట్రంప్ చేసిన ప్రకటనలు కూడా తీవ్ర సంచలనాలు వేసింది. ఏది నిజం ఏది అబద్ధం, భారత్ అయితే దీని మీద పెద్దగా స్పందించే పరిస్థితి ఉండదు. సరే, ప్రధానమంత్రి మోదీ గారు ఇంటికి స్పందిస్తారు కానీ దీని మీద మాత్రం ఆయన ఏమీ స్పందించలేదు. వేరే వాళ్ళు ఎవరో అధికారులు స్పందించినప్పటికీ కూడా అది అంత సీరియస్గా తీసుకోరు. ఇంటా బయట వ్యతిరేకతలు వస్తే వెంటనే ట్రంప్ గారు కొద్దిగా వెనక్కి తగ్గుతున్నారు. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయాలు వ్యతిరేకంగా ఉన్నాయనుకోండి, ఆటోమేటిక్ తగ్గుతుంది. ఇప్పుడు మునీర్ ఉన్నాడు, ఏమైంది ఆయన తీసుకున్న మన నిర్ణయం పెహల్గామ్ది మొత్తం పెంట అయిపోయింది, అతనికి మామూలుగా అవ్వలేదు. దేశం అంతా కూడా కల్లోలం చేసేసింది. ఏదో వాళ్ళు ఎవరినో చంపేశారు అమాయక ప్రజలని చెప్పి విర్రబీగారు. ఏమైంది పరిస్థితి, ఎంతమంది ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా బిక్కుమంటున్నాయి, ఎప్పుడు ఎక్కడి నుంచి ఏం వేసేస్తారు అని. సో ఆ పరిస్థితి అయితే వెనక్కి తగ్గాడు, బంకర్లోకి పోయాడు కదా, మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చాడు, మళ్ళీ లోపలికి పంపిస్తారు. దాంతో ఆయన కొద్దిగా వెనక్కి తగ్గారు. ఒక్కొక్క మాట, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మాట, రోజుకో విధానం, గందరగోళ నిర్ణయాలు. ట్రంప్పై తీవ్రంగా అమెరికన్లే ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా చేస్తున్నారు, అగ్రదేశంగా ఉన్న వాళ్ళని ఇంకా అభివృద్ధి చెందించాలి తప్పించి ఒక అర్థం కానీ ఒక కన్ఫ్యూజన్లో ఏంటి పెట్టేస్తున్నారని చెప్పి వాళ్ళే మాట్లాడుకుంటే పరిస్థితి. ఇక అధ్యక్షుడు ట్రంప్ను గెలిపించి ఈ రకమైన అందలం ఎక్కిస్తే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ మెజారిటీ పౌరులు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారంటూ వస్తున్న వార్తలు. ఇక అమెరికా అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించి 2 నెలలకే ట్రంప్పై వ్యతిరేకత, ఈ రకంగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎటు దారి తీస్తాయన్నది దీని మీద రాజకీయ చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇక 3 వారాలుగా తగలబడుతున్న లాస్ ఏంజల్స్, ట్రంప్ హద్దులు దాటుతున్నారంటూ రోడ్డుకెక్కుతున్న లాస్ ఏంజల్స్ గవర్నర్. ఇప్పుడు లాస్ ఏంజల్స్ విషయం మనం చూస్తున్నాం, అసలు ప్రశాంతంగా ఉండే ప్రాంతాలన్నీ కూడా ఈరోజు బగ్గుమంటున్నాయి. ఆ గవర్నర్కి ఆయనకి ఉన్న అక్కడ పిత్తలాటకాలు. ఇక ట్రంప్లో ఎవరికి అర్థం కానీ మరో అపరిచితుడు చూస్తున్నామంటూ ఉన్నారు అమెరికన్ జనం అంటూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నది. ఇక మరోవైపు తిరగబడితే వెంటనే ఆపేయడం, పదే 2 నాలుకల ధోరణితో ఆయన మాట్లాడుతున్నాడు. ఇది మంచి పరిస్థితి కాదు. ఇప్పుడు పెద్దరికం చేద్దాం అనుకున్నప్పుడు, ఇంట్లో మన పెద్ద ఉన్నప్పుడు ఆయన అందరినీ కూడా సమపాలనలోనే చూడాలి, అందరికీ సమన్యాయం చేయాలి మీకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు. అంతేగాని మీకు నచ్చితే ఒక రకంగా చేస్తాను, నచ్చితే ఒక రకంగా చేస్తానంటే విభేదాలు వచ్చేస్తాయి, కుటుంబ కలహాలు వచ్చేస్తాయి. అదే పరిస్థితి ఈరోజు అమెరికాలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికైనా ట్రంప్ గారు తీరు మార్చుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. ఒకసారి అవునని తర్వాత కాదంటూ గందరగోళ వ్యాఖ్యలు, గందరగోళ మాటలు, చీటికి మాటికి మడమ తిప్పుతూ నిలకడ లేకుండా ఆయన ముందుకు సాగుతున్నారని చెప్పి అనవసరమైన స్టాంప్ వేయించుకుంటున్నారు ట్రంప్ గారిని. మరి ఈ పరిస్థితి ఎందుకు, నేను మోనార్క్ అంటే తప్పేం లేదు, ఆయన మోనార్క్ కింద ఉండొచ్చు, కానీ మోనార్క్ అన్నవారు విధానాలు కూడా ఆ మోనార్క్ తరంగా ఉండకూడదు. అందరికీ కూడా అది మంచి చేసే విధంగా, ఎవరికి ఎటువంటి కష్టం నష్టం రాకుండా ఉండే విధంగా తీసుకోవాలి ఆ నిర్ణయం. మోనార్క్ అవడంలో ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ ఆ మోనార్క్ తీసుకునే నిర్ణయాలు ప్రపంచ దేశాలకు కానీ ఇతర దేశాలకు కానీ చాలామందికి కానీ ప్రజలకు కానీ ఇబ్బందికరంగా మారితేనే అది కష్టతరంగా మారే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ ఈ యుద్ధంలో ఈ కాలు పెట్టారు, అది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు, దాని మీద వేరే రకంగా మాట్లాడుతున్నారు. ఇక పాకిస్తాను ఇండియా విషయంలోని ఇదే పరిస్థితి, నేను యుద్ధాన్ని ఆపేనంటారు, నేను యుద్ధాన్ని ఆపనంటారు. పాకిస్తాన్ ఏమో అదొక మంచి దేశంగా వర్ణిస్తారు, ట్రంప్ గారు చాలా మంచి వ్యక్తి అని వర్ణిస్తారు. అసలు మంచి దేశం ఏంటి, ఉగ్రవాదాలను పోషించేది మంచి దేశం అని ఏ రకంగా ట్రంప్ గారు కితాబిస్తారు? ఇప్పటికీ వినిపించట్లేదా, ఇప్పటికీ కనిపించట్లేదా? అది జీవితాంతం అంతా కూడా మారుమోగుతూనే ఉంటాయి కదా. ట్విన్ టవర్స్ ఏ రకంగా పేల్చేశారు అని, ఎవరు చేశారు అది, లాడెన్ ఎక్కడ దొరికాడు? మరి ఇవన్నీ ఎలా మర్చిపోతున్నారు? తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి ఎవరైనా సరేని, కావాలని ఎవరి మీద కక్షలొద్దు, ప్రతీకారాలు వద్దు. ప్రేమ వేరు, ప్రేమ ఉన్నది కదా అని చెప్పి ఒక అంతకుండా తీసుకొచ్చి మనం పక్కన కూర్చోబెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగా బుసలు కొడుతుంటే చాలా అందంగా కనిపిస్తుంటుంది, నైస్గా ఉంటుంటుంది, మెత్తగా ఉంటుంటుంది అని చెప్పి మంచి విషనాగం తీసుకొచ్చి పక్కన పడుకోబెట్టుకుంటామా? పడుకోబెట్టుకోం కదా, అది ఎప్పుడైనా కాటేస్తుంది. అలాంటి పరిస్థితే పాకిస్తాన్ది కూడా. తన్ని ఎవరు ఆదరించినా, ఏ రకంగా తన్ని దగ్గరికి తీసుకుందామని చూసినా అది ఉండదు. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ పెట్టి కళ్ళకి
కట్టినట్టు కనిపిస్తున్న ఆ దుశ్చర్యలు, ఆ దుర్మార్గపు ఆలోచనలు, ఆ కిరాతకమైన క్రీడలు వాళ్ళు చేసేవి. ఇలాంటి వాళ్ళకి నేను వత్తాసు పలుకుతాను, నేను అండగా ఉంటాను, వాళ్ళకి విందులు వినోదాలు అన్నీ కూడా అందిస్తామంటే ప్రపంచ దేశాలన్నీ కూడా చూస్తూ ఊరుకోవు. ఇప్పటికే బాగా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇంక ఇక్కడతోటి ఆగి వేరే రకంగా ఇజ్రాయెల్ అవనియండి, ఇరాన్ అవనియండి, లేకపోతే వేరే దేశాలను అవనియండి, వాళ్ళందరినీ కూడా యుద్ధం వైపు వెళ్లకుండా శాంతి చర్చలతో శాంతి దూతగా ట్రంప్ గారు వెళితే ఆయనకి మంచిది, ప్రపంచానికి మంచిది అని చెప్పి సర్వత్రా చాలామంది మాట్లాడుకుంటున్న అంశాలు. మరి ఆయన దీన్ని ఏ రకంగా తీసుకుంటారో కాలమే నిర్ణయించాలి.